హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ రాజకీయ పార్టీలు మరియు ఆ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సింబల్స్, అంటే వాటి యొక్క గుర్తులు అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ రీసెంట్ డేస్లో మనకి రాజకీయ పార్టీల యొక్క సింబల్స్ వివిధ సందర్భాల్లో వివాదాస్పదమైనటువంటి సంగతి మనకు తెలిసిందే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎన్సీపీలో మనకి శరద్ పవార్, దాంతోపాటు మనకి అజిత్ పవార్ మధ్యలో, దాంతోపాటు అంతకన్నా ముందు మనకి శివసేన విషయంలో కానీ, అండ్ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే కనుక టీడీపీ విషయంలో కానీ, ఇలా రాజకీయ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయినప్పుడు ఏ వర్గానికి ఒక సింబల్, ఒక పొలిటికల్ పార్టీ సింబల్ వెళ్తుంది అన్న కాంటెక్స్ట్లో మనకి వివిధ సందర్భాల్లో భేదాభిప్రాయాలు వచ్చినాయి. అట్లాంటి సందర్భాల్లో నార్మల్గా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది, ఎవరి వైపు ఎక్కువగా మెజారిటీ సపోర్ట్ ఉంటే వాళ్ళకి పార్టీ సింబల్ ఇస్తుంది. కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడే కాంటెక్స్ట్ ఏంటంటే, మరి రికగ్నైజ్డ్ పార్టీస్ అలానే అన్రికగ్నైజ్డ్ పార్టీస్, ఒకవేళ అన్రికగ్నైజ్డ్ పార్టీ అయితే కనుక ఆ పొలిటికల్ పార్టీకి సింబల్ ఎలా ఉంటుంది? అలానే మనకి ఆంధ్రప్రదేశ్లో జనసేనకు అప్పట్లో మనకి సింబల్ ఉండదేమో అని చెప్పేసి, వాళ్ళ కామన్ సింబల్ ఉండకపోవచ్చు అని చెప్పేసి అప్పట్లో మనకు వార్తలు వచ్చినాయి. అఫ్కోర్స్ ఉందనుకోండి ఇప్పుడు, మరి ఆ కేసు ఏంటి, ఎలా వాళ్ళ కామన్ సింబల్ అనేది వచ్చింది, ఆ డీటెయిల్స్ అని కూడా మనం చెక్ చేద్దాం. ఓకే, సరే. ఈ వీడియో టైటిల్ వచ్చేసి మనకి ఎలక్షన్ పొలిటికల్ పార్టీస్ అండ్ దేర్ పొలిటికల్ సింబల్స్, రాజకీయ పార్టీలు మరియు రాజకీయ సింబల్, ఆ యొక్క పొలిటికల్ పార్టీ యొక్క సింబల్స్ అనే టాపిక్. మన నెక్స్ట్ 15 మినిట్స్ మీరు ఏం నేర్చుకోబోతున్నారో చూద్దాం ఒకసారి ఈ వీడియో కంటెంట్స్లో. మీరు ప్రధానంగా నేర్చుకోబోతుంది దీని యొక్క సందర్భం ఏంది, కాంటెక్స్ట్, దాని తర్వాత ఈ యొక్క ఎలక్షన్ సింబల్స్ యొక్క ముఖ్యమైనటువంటి పాత్ర ఏంది, ఇంపార్టెన్స్, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల యొక్క ప్రాధాన్యత మనకు కాదనలేంది. మరి అదే సమయంలో మరి యొక్క సింబల్స్ యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది, మరి సింబల్స్ ఏ ఆర్డర్ ప్రకారం ఇస్తారు, దీనికి ఏమైనా యాక్ట్ లాంటిది ఉందా? అలానే ఒక పొలిటికల్ పార్టీ మామూలుగా మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది కదా మనకి. ఎలాంటిదంటే నేషనల్ పార్టీ, దాంతోపాటు మనకి రీజనల్ పార్టీ అని చెప్పేసి వాటి క్రైటీరియా అయింది. అలానే ఎలక్షన్ సింబల్స్ యొక్క సిగ్నిఫికెన్స్ అండ్ ఫైనల్గా కంక్లూజన్ ఏమైనా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మనకి సిలబస్ మ్యాపింగ్ చూద్దాం. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీలో జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. కాంటెక్స్ట్ ఏంటంటే మనకి తమిళనాడుకు సంబంధించి ఎన్టీకే, నామ్ తమిళర్ కచ్చి, అలానే వీసీకే, విడుదలై చిరుంగతగైల్ కచ్చి, ఓకే, చిరుతగై లై కచ్చి, ఈ 2 పార్టీస్ ఉన్నాయి, ఎన్టీకే వీసీకే. ఎన్టీకే లాస్ట్ గత 2 ఎన్నికలలో 2019లో కానీ అలానే 2021 అక్కడ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, దాంతోపాటు లోక్సభ ఎన్నికల్లో 3.9% అండ్ 6.5% ఓట్స్ రావడం జరిగింది. అందువల్ల వాళ్ళకి ఒక కామన్ సింబల్ ఇవ్వడం జరిగింది, మైక్ అన్నటువంటి కామన్ సింబల్. ఓకే, సో ఇప్పటికీ ఇంకా వాళ్ళు రికగ్నైజ్డ్ పార్టీ రాలేదు, కాకపోతే వాళ్ళ లాస్ట్ 2 ఎన్నికలలో ఈ పర్సంటేజ్ ఓట్స్ కన్నా ఎక్కువ వచ్చినాయి కాబట్టి కామన్ సింబల్ ఇచ్చారు. అలానే వీసీకే చూద్దాం. మనకి 2019లో వీసీకే వాళ్ళకి 1.09, 2021లో 0.99 ఓట్స్ రావడం వల్ల వాళ్ళ కామన్ సింబల్ అనేది రిజెక్ట్ అయింది. అంటే అందరికీ మేము కలిపి అందరి క్యాండిడేట్స్కి మేము కామన్ సింబల్ ఇవ్వలేము అన్నారు. మరి అసలు ఈ కామన్ సింబల్ ఇష్యూ ఏంటి అన్న డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ జాగ్రత్త వినండి, మన ఇండియన్ అనేది మనకి డెమోక్రసీ. ఓకే, డెమోక్రసీ, డెమో అంటే ప్రజలు, డెమోగాగ్ ప్రజలు. మరి డెమోక్రసీ అంటే ప్రధానంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు. ప్రజలు ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎన్నుకుంటారు అంటే ఆబ్వియస్గా ప్రజలు, ఓకే, ప్రజలు యొక్క రాజకీయ పార్టీస్కి, పొలిటికల్ పార్టీస్కి ఓటేస్తారు. ఓకే, రాజకీయ పార్టీలకి ఓట్స్ ఇస్తారు. మరి రాజకీయ పార్టీలకు ఓటు వేయాలంటే కనుక ఆ పొలిటికల్ పార్టీని ప్రజలు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలి కదా. ఐడెంటిఫై చేయగలగడానికి అని చెప్పేసి పొలిటికల్ పార్టీకి సింబల్స్ ఉంటుందన్నమాట. సింబల్స్ మీరు ఎప్పుడైనా చూడండి, కొంతమందికి పొలిటికల్ పార్టీలో టికెట్ రానప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసి కొన్నిసార్లు క్లోజ్ మార్జిన్తో ఓడిపోతుంటారు. అప్పుడు మనం అనుకుంటాం ఇండిపెండెంట్గానే పోటీ చేసి అన్ని ఓట్లు వస్తే ఏదైనా ఒక రాజకీయ పార్టీ తరఫున పోటీ చేసి ఇంక గెలిచేవాడేమని చెప్పేసి ఎందుకలా అనుకుంటుంటాం. జనరల్గా ఎందుకలా అనుకుంటుంటామంటే పొలిటికల్ పార్టీ సింబల్ అనేది ప్రజలందరికీ ఈజీగా తెలుస్తుంది. ఆ యొక్క సింబల్ మన భారతదేశంలో ఇప్పటికీ కూడా చాలామంది ఇల్లిటరేట్స్ ఉంటారు కాబట్టి, లేదా ఎలక్టోరల్ ప్రాసెస్ మీద అవగాహన లేని వాళ్ళు ఉంటారు కాబట్టి జనరల్గా సింబల్ని బట్టే వాళ్ళు ఓటేస్తారు. క్యాండిడేట్ కానీ ఎక్కువగా సింబల్ని బట్టి ఓటేస్తారు. అంటే సింబల్ అనేది ఒక పార్టీ యొక్క ఎలక్టోరల్ సక్సెస్, అంటే రాజకీయాల్లో ఆ పార్టీ యొక్క సక్సెస్కి సింబల్ అనేది ఎంతగానో తోడ్పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ కాంటెక్స్ట్లో రాజకీయ పార్టీలు నార్మల్గా మనకి ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళు పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ చేసుకోవాలి, అంటే రిజిస్టర్డ్ పార్టీ. ఓకే, రిజిస్టర్డ్ పార్టీ, ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఈజ్ ఏ రిజిస్టర్డ్ పార్టీ. వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు ఫుల్ఫిల్ చేసినటువంటి క్రైటీరియాని బట్టి వాళ్ళకు రికగ్నైజేషన్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది మనకి రికగ్నైజ్డ్ పార్టీ, గుర్తింపు పొందినటువంటి పార్టీ. మరి ఒక గుర్తింపు పొందినటువంటి పార్టీ 2 విధాలుగా ఉండొచ్చు.
ఒకటి స్టేట్ లెవెల్లో గుర్తింపు పొందొచ్చు, ఇంకోటి నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందొచ్చు. నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందొచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ రిజిస్టర్డ్ పార్టీకి రికగ్నైజ్డ్ పార్టీకి ఓకే, రిజిస్టర్డ్ పార్టీ అంటే ఇక్కడ రిజిస్టర్డ్ పార్టీ బట్ అన్రికగ్నైజ్డ్ అనమాట. రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్ అండ్ అన్రికగ్నైజ్డ్ ఇది ఓకే. సరే, రికగ్నైజ్డ్ పార్టీ అనుకోండి, వీళ్ళకి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఒక రిజర్వ్డ్ సింబల్ ఉంటుందన్నమాట. రికగ్నైజ్డ్ పార్టీకి ఏముంటుంది? రిజర్వ్డ్ సింబల్. అంటే వాళ్ళకంటూ ఒక సింబల్ అనేది రిజర్వేషన్ ఉంటుంది. లైక్ ఇప్పుడు బీజేపీకి లోటస్ అని, కాంగ్రెస్కి హ్యాండ్ అని చెప్పేసి ఇలా సింబల్స్. తెలంగాణలో బీఆర్ఎస్కి మనకి సో కార్, ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ సైకిల్, ఇలా ఇలా మనకి సింబల్స్ ఉంటాయి. అదే మనకి అన్రికగ్నైజ్డ్ పార్టీ ఉందనుకోండి, రికగ్నైజేషన్ లేదనుకోండి, అన్రికగ్నైజ్డ్ పార్టీకి ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఉంటాయి ఓకే. ఒకటేమో ఫ్రీ సింబల్, వీళ్ళకి సింబల్ అంటూ ఏముండదు. అలా కాకుండా వీళ్ళు ఎక్కువ సీట్లలో కంటెస్ట్ చేస్తున్నాడు అనుకోండి, అంటే ఒక క్రైటీరియా ఉంటుంది, చెప్తాను నేను మీకు వీడియోలో. క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియాని వీళ్ళు ఫిల్ చేస్తే వీళ్ళందరూ కలిసి ఒక కామన్ సింబల్ ఇస్తారు. కామన్ సింబల్, ఇక్కడ రిజర్వ్డ్ సింబల్ కాదు, కామన్ సింబల్ ఇస్తారు. నేను మీకు ఇంతకుముందు కాంటెక్స్ట్లో చెప్పాను కదా, కామన్ సింబల్ ఇస్తారనమాట. ఒక 2 ఎన్నికలలో కామన్ సింబల్ ఇస్తారు. ఆ రెండు ఎన్నికలలో వాళ్ళు అంటే రెండు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2019, 2024 ఇలా ఈ 2 ఎన్నికలలో పోటీ చేసి వాళ్ళు ఒకవేళ ఎనఫ్ క్రైటీరియా మీట్ అవ్వగలిగితే అప్పుడు వాళ్ళు ఏమవుతారు? రికగ్నైజ్డ్ పార్టీ అవుతారు. ఇప్పుడు ఈ సందర్భం అంటే అన్రికగ్నైజ్డ్ పార్టీకి కామన్ సింబల్, అన్రికగ్నైజ్డ్ పార్టీ, ఇవి రెండు కూడా అన్రికగ్నైజ్డ్ పార్టీయే. కాకపోతే ఎన్టీకే కామన్ సింబల్ ఇచ్చారు, వీసీకే కామన్ సింబల్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు ఈ కామన్ సింబల్ పొందేటటువంటి క్రైటీరియా ఏదైతే ఉంటుందో ఆ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయలేకపోయారు. కాబట్టి ఇది మీకు అర్థం కావాల్సింది ఓవరాల్గా. మరి ఇప్పుడు రికగ్నైజ్డ్ పార్టీస్లో నేషనల్, స్టేట్ అంటున్నాం కదా, మన ఇండియాలో నేషనల్ లెవెల్గా రికగ్నైజ్ అయినటువంటి పార్టీస్ ఎన్ని? మన ఇండియాలో జాతీయ రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా. సరే, నెక్స్ట్ మనం చూద్దాము. ఈ 2 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కదా, ఎలక్షన్ సింబల్స్ అనేవి మనకి ఎన్నికల్లో ఎందుకు చాలా ముఖ్యమైనదో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ యొక్క ఎలక్షన్ సింబల్స్ అనేవి దే ఆర్డర్స్ ప్రకారం ఇస్తారు. మనకి ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ 1968 ప్రకారం ఒక పార్టీకి సింబల్స్ అనేవి ఇస్తారన్నమాట. ఆ రాజకీయ పార్టీ యొక్క వాటి యొక్క స్టేటస్ని బట్టి అది నేషనల్ పార్టీ ఉండొచ్చు, స్టేట్ పార్టీ ఉండొచ్చు ఓకే. నేషనల్ పార్టీ అంటే జనరల్గా ఏదైనా ఒక పార్టీ 4 రాష్ట్రాలలో స్టేట్ పార్టీ ఉందనుకోండి, ఆటోమేటిక్గా అది నేషనల్ పార్టీ అవుతుంది. లేదా లోక్సభలో ఆ పార్టీకి ఒక 2% సీట్స్ వచ్చినాయి అనుకోండి 3 రాష్ట్రాల నుంచి, అప్పుడైనా అది నేషనల్ పార్టీ అవుతుంది. లేదా ఒక స్టేట్కి అంటే ఒక పార్టీకి మనకి 6% ఆఫ్ ద ఓట్స్ వచ్చినాయి అనుకోండి లోక్సభ ఎన్నికలలో 4 రాష్ట్రాల నుంచి, అలానే ఆ పార్టీకి ఒక 4 సీట్స్ కూడా వచ్చినాయి అనుకోండి లోక్సభ నుంచి, ఏదైనా ఒక స్టేట్ నుంచి అయినా పర్లేదు, దానికైనా నేషనల్ పార్టీ వస్తుంది. అలా అంటే ఈ విధంగా నేషనల్ పార్టీ అవ్వడానికి వివిధ రకాలైనటువంటి కండిషన్స్ ఉన్నాయి. మరొక పార్టీ స్టేట్ పార్టీ కావాలంటే కనుక ఆ పార్టీ ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికలలో 6% ఓట్స్ అయినా తీసుకొచ్చుకోవాలి, అలాంగ్ విత్ వాళ్ళు ఒక 2 సీట్స్ తెచ్చుకొని ఉండాలి. దాంతోపాటు లేదా వాళ్ళు ప్రతి 25 ఎంపీ స్థానాలకు ఒక ఎంపీకి స్థానం గెలవడం, దాంతోపాటు వాళ్ళకు అసెంబ్లీలో మొత్తం అసెంబ్లీ సీట్లలో 3% సీట్స్ కానీ లేదా 3 సీట్స్ కానీ ఏది హై ఉంటుంది, లేదా మొత్తం పోలైనటువంటి ఓట్లలో 8% ఓట్స్ తెచ్చుకున్నా కూడా దాన్ని మనం స్టేట్ పార్టీ అంటాం. ఈ విధంగా నేషనల్ పార్టీకి దాంతోపాటు స్టేట్ పార్టీకి ఉన్నటువంటి క్రైటీరియా ఉందన్నమాట. ఇవి నేషనల్ పార్టీ కాకుండా, స్టేట్ పార్టీ కాకుండా, అసలు ఏ పొలిటికల్ పార్టీ పైన కాకుండా ఒక వ్యక్తి పోటీ చేస్తే కనుక ఆ వ్యక్తిని ఇండిపెండెంట్గా పోటీ చేశాడు అంటారు ఓకే. ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థి అంటారు అనమాట. ఇంకో మీకు చిన్న క్వశ్చన్, ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన తర్వాత, లోక్సభకి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన తర్వాత ఏదైనా ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యండి అనుకోండి, అప్పుడు తను డిస్క్వాలిఫై అవుతాడా కాదా? ఆన్సర్ చేయండి. ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఏదైనా ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయితే గెలిచిన తర్వాత ఆ వ్యక్తి డిస్క్వాలిఫై అవుతాడా కాదా? డిస్క్వాలిఫికేషన్ గ్రౌండ్స్ ప్రకారం. నెక్స్ట్ మనకి రిజిస్టర్ అయ్యి ఉండి అన్రికగ్నైజ్డ్ పార్టీకి మనకి ఫ్రీ సింబల్స్ ఉంటాయని చెప్పాను. ఒకవేళ వాళ్ళందరికీ కామన్ సింబల్ కావాలంటే కనుక అట్లీస్ట్ మొత్తం పోలైన ఓట్లలో వాళ్ళకి 1% ఓట్స్ అయినా వచ్చి ఉండాలి, మన జనసేనకు వచ్చింది కాబట్టి. ఆర్ఎల్స్ వాళ్ళు యొక్క అట్లీస్ట్ కొన్ని స్థానాలలో అంటే ఒక్కొక్క స్టేట్కి మనకి కొన్ని క్రైటీరియా ఉంటుంది, వాళ్ళు కొన్ని స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికన్నా ముందు అంటే ఎలక్షన్స్ వచ్చే కన్నా 6 months కన్నా ముందు వాళ్ళు మాకు కామన్ సింబల్ కావాలి అని చెప్పేసి వాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి కామన్ సింబల్ అనేది ఇస్తారు ఓకే. నెక్స్ట్ ఫ్రీ సింబల్స్. కామన్ సింబల్ లేని వాళ్ళు ఫ్రీ సింబల్ ఉంటుంది. ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఫ్రీ సింబల్ లిస్ట్లో నుంచి మనం ఏదైనా ఒక 3 సింబల్స్ లిస్ట్ తీసుకొని మనం పిక్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడిగితే వాళ్ళు మనకు ఒక సింబల్ అనేది అలొకేట్ చేస్తుంటారు. అండ్ సింబల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఈ యొక్క నిరక్షరాస్యత ఎక్కువ ఉన్నటువంటి ఓటర్స్కి యూజ్ అవుతుంది.
పొలిటికల్ పార్టీ ఏ పార్టీ ఏంది అని చెప్పేసి డిస్టింగ్విష్డ్ అంటే ఈజీగా గుర్తుపట్టవచ్చు. దాంతోపాటు మనకి యొక్క సింబల్ రిజర్వ్ కావాలంటే పొలిటికల్ పార్టీకి గుర్తింపు ఉండాలంటే గుర్తింపు కోసం కూడా రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. ఇది మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఎలక్షన్ సింబల్స్ అనేది ఇండియన్ డెమోక్రటిక్ ప్రాసెస్లో చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రతి పార్టీకి కూడా వాళ్ళు ఒకవేళ నిర్ణీతమైనటువంటి నియమ నిబంధనలు అంటే సెట్ క్వాలిఫికేషన్స్ ఒకవేళ వాళ్ళు ఫాలో అయినట్టయితే కనుక వాళ్ళకు ఎలక్షన్ సింబల్స్ ఇవ్వడంలో ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపెట్టకూడదు అని చెప్పేసి మనం కంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ నిన్నటి వీడియోలోని క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ జీరో బేస్డ్ బడ్జెటింగ్? జీరో బేస్డ్ బడ్జెటింగ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫస్ట్ కంట్రీ ఏంది? USA. నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్ ఏందో చూద్దాం. On the basis of criteria issued by the Election Commission of India, Election Commission of India యొక్క criteria ప్రకారం what is the minimum number of states in which a political party must be recognized to be termed as national party? ఏదైనా ఒక పార్టీ జాతీయ పార్టీ కావాలంటే ఎన్ని రాష్ట్రాల వారు గుర్తింపును కలిగి ఉండాలి? 3, 4, 5, 6. మెయిన్స్ క్వశ్చన్, there is a need for electoral reforms in India. భారతదేశంలో ఎన్నికల సంస్కరణను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. డిస్కస్ వేరియస్ ఛాలెంజెస్ రిలేటెడ్ టు ఎలక్షన్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఏంది అండ్ సజెస్ట్ సమ్ మెజర్స్ టు రిజాల్వ్ దెమ్. అంటే ఆ ఛాలెంజెస్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? ఇది మనకి మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్. మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది? మెయిన్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటంటే ఎలక్షన్స్, పొలిటికల్ పార్టీల యొక్క సింబల్స్, అలానే పొలిటికల్ పార్టీస్ రికగ్నైజ్డ్ పార్టీస్, అన్రికగ్నైజ్డ్ పార్టీస్, అలానే రికగ్నైజ్డ్ పార్టీస్లో నేషనల్ పార్టీస్, స్టేట్ పార్టీస్, వాటి యొక్క క్రైటీరియా ఏంది అన్న విషయాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ వాటి యొక్క సింబల్స్ అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.